నమస్కారం. మీ వరలక్ష్మి. చింతపండు పులిహోరతో వచ్చేసింది. ఫస్ట్ చింతపండుని చెప్తున్నా. చింతపండు నానబెట్టుకున్నా, 1 గంట సేపు నానబెట్టాను. అది చక్కగా నానిపోయాక గుజ్జు తీసేసుకొని చక్కగా ఇలాంటి వాటితో వడపోసేసుకొని దీనిలోనే చెత్తను తీసుకున్నా, ఇంజడి పైసా తీసేసి దీనికి ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ పచ్చెనగపప్పు, మినప్పప్పు, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆవాలు నానబెట్టుకుని ఇలా మిక్సీ కొట్టుకుని ఉన్నా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ చేసుకున్నా, పేస్ట్ కాదు ఇలా తురుముకున్నా బాగుంటుందని. కరివేపాకు తగినంత, ఎండుమిరపకాయలు చిన్నగా నాకు ఇచ్చినంత. ఇక్కడ ఏం శనక్కాయలు ఏగుతున్నాయి అంటే దొరకలేదు అక్క అనొద్దు. ఇప్పుడు జస్ట్ వేసేద్దామంటే